హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ లడ్డు వివాదానికి సంబంధించి రోజుగా ఎన్నో వార్తలు వింటున్నాం అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన ప్రాయశ్చిత దీక్ష కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ప్రెస్తోని మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకొస్తున్నారు అయితే ఒకానొక టైంలో స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఆయన అయితే క్లియర్ కట్గా మనకైతే ఒక మ్యాటర్ అప్పట్లో చాలా దుమారం లేపింది అనుకోవచ్చు డెంగ్యూని అదే విధంగా మలేరియాతోని ఆయన అయితే సనాతన ధర్మాన్ని పోల్చడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే దానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ మళ్ళీ దాని గురించే మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా షాక్ కి గురయ్యారు అనుకోవచ్చు కొంతమంది సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అదే విధంగా డెంగీ మలేరియా అని అంటున్నారని వాళ్ళందరికీ ఒకే విషయం చెప్తున్నాను సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాడే నాశనం అయిపోతాడు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు ఇక ఇదే దానికి సంబంధించి తమిళనాడులో పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదైంది అసలు ఈ కేసు నమోదవడం ఏంటి అని అందరూ కూడా షాక్ కి గురవుతున్నారు ఆయన చేసిన వ్యాఖ్యల గురించే కేసు నమోదైంది ఈ కేసు కూడా మదురైలోని ఓ న్యాయవాది వంజినాథన్ ముదురై పోలీస్ కమిషనర్ కి అయితే వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు లడ్డు వివాదం దగ్గర నుంచి స్టార్ట్ అయిన విషయం అసలు స్టాలిన్ దగ్గరికి ఎందుకు వచ్చింది ఇండైరెక్ట్ గా ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా ఆయన అయితే చెప్పుకొచ్చారు ఉదయనిధి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని స్టాలిన్ కి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ చోటుకి సంబంధించి ఆయన క్లియర్ కట్ గా మాట్లాడారు ఇలా జరిగింది ఒకనొక టైంలో అని పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆ వ్యాఖ్యలు చేసింది మాత్రం స్టాలిన్ అని అందరికీ కూడా తెలుసు ఇక అది తెలిసినప్పటి నుంచి న్యాయవాది చేసిన పోలీస్ కంప్లైంట్ పరంగా చూసుకుంటే వివాదంలో ఇది వెలుగులోకి రావడము ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వడంతో కొంతమంది అటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఎప్పుడో జరిగిన ఇష్యూకి ఇప్పుడెందుకు రిప్లై ఇస్తడం ఇప్పుడెందుకు మాట్లాడడం అనే విధంగా కొంతమంది అంటున్నారు ఆయన అన్నప్పుడే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రిప్లై ఇచ్చాడు కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు అని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇది మొత్తంగా చూసుకుంటే ఏదో ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు కావాలని అనడము ఒక సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు కాబట్టి వాళ్ళని కొంచెం ట్రిగర్ చేస్తే ఇంకొంచెం రెచ్చిపోతారు అనే విధంగా అప్పట్లో చాలా దుమారమే రేపింది మళ్ళీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇటు స్టాలిన్ అనే విధంగా కొనసాగుతుంది సో మరి వెయిట్ చేసి చూడాలి ఆయన మరి ఎలాంటి రిప్లై ఇస్తాడు ఏంటి అనేది